ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత తోటలో అంబేద్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పులే జయంతి వేడుకల్లో మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ హాజరై సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాయకంటి రామదాస్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు సింగిరెడ్డి పరమేశ్వర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, కోరమూని వెంకటయ్య, శ్రీనివాసరెడ్డి, రాము, మంత్రి నరసింహయ్య, కుమారస్వామి, రమేష్, అశోక్, రాజశేఖర్, యాదయ్య, మునిస్వామి మరియు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇప్పుడు మరి ఒకరొకరుగా మరి అన్న మరి పూలు వేయాలి, పూలు వేసి క్యాండిల్స్ కూడా వెలిగించాలి, జ్యోతులు వెలిగించాలి. మరి అదేవిధంగా ఇప్పుడే 190వ జయంతి సందర్భంగా ఇక్కడ అందరిగా బహుజనులు ఉంటారు. ఇక్కడ ఏ బహుజనుల గురించి ఆమె తన ప్రాణాన్ని పణంగా పెట్టి చైతన్యవంతం చేయాలని దంపతులు ఇద్దరు కృషి చేసిండ్రు. ఆ వర్గాలు ఉన్న దగ్గరనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మీరు చైతన్యం తీసుకురావాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అంబేద్కర్ జయంతి కావచ్చు, బాబు జగన్మోహన్ జయంతి కావచ్చు, పూలే జయంతి కావచ్చు, సావిత్రిబాయి జయంతి గారు కావచ్చు, మాన్షిరామ్ గారు కావచ్చు, ఇంకా సాహు మహారాజు కావచ్చు, పెరియార్ కావచ్చు, ఇంకా ఎంతో మంది మహనీయుల యొక్క జయంతి వర్ధంతులను స్మరించుకుంటూ మరి బుద్ధుడి నుంచి మొదలుకుంటే మరి అంబేద్కర్ దేవుడు కనుక, అంబేద్కర్ గురువు కనుక ఎంతో మందిని మరి చైతన్యం చేయడం ప్రయత్నం చేస్తాము. మరి ఈరోజు ఈ జయంతి సందర్భం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒకనాడు మహిళలే చదువుకోవద్దు అన్నప్పుడు మహిళలు చదువుకోవద్దు, ఎవరైనా చదువుకుంటే తుప్పలు ఇట్లా పట్టుకొని పోయి ఇడుచుకుపోయి నడి రోడ్డు మీద సీసం పోసేదంట. చదువుకోవద్దు, భయపడి ఎవరు చదవద్దు. ఎందుకంటే ఆడవాళ్ళు చదివితే ఊరంతా జ్ఞానం వస్తుంది, వాళ్ళ అరాచకాలు బయటపడతాయి, వాళ్ళ దుర్మార్గాలు బయటపడుతుంది. ఆమె చదువుకుంటే 10 మంది నేర్పుతుంది. కనుక ఆ మొగలు చదువుకున్న వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది. ఆడవాళ్ళు చదువుకుంటే చదువు చెప్తుంది, సమాజాన్ని మేల్కొలుపుతుంది. కనుక చదవద్దు అని చెప్పి ఆనాడు చేసినప్పుడు మొట్టమొదటి టీచర్ ఆమె చదువు చెప్పడానికి ఇట్లా పోతుంటే ఆమె మీద బురదలు పోసేది, కలర్లు పోసేది, బర్రె పెండవిలో వేసేది, అవమానాలు పరిచేది. అయినా ఆమె బాధపడుకుంటూ ఆ చీరను దుడుచుకొని గోరి దగ్గర కడుక్కొని మళ్ళా చదువు చెప్పి పోయేది. కానీ ఏనాడు కూడా అవమానాలను కుంగిపోలేదు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని సంఘాలు చైతన్యవంతం చేస్తాను. బహుజనుల ఐక్యత వర్ధిల్లాలంటారు, బహుజనులంతా ఐక్యం కావాలంటున్నారు. ఒక్కరోజు మాత్రం బహుజనులు మర్చిపోతున్నారు. ఆ ఒక్కరోజు మర్చిపోయి ఆ ఒక్కరోజు తర్వాత మళ్ళీ బహుజనులు ఐక్యం కావాలని చెప్తుంది. మా పురాణం ఆలోచన చేస్తాను. మరి ఎట్లా ఐక్యమవుతారు, ఎట్లా చైతన్యవంతులు కావాలనేది దృష్టి పెట్టాలి. సమాజంలో ఆ దృష్టి పెట్టేంత వరకు ఇంకా బానిసలుగా ఉండాల్సిందే, బానిసలకు అలవాటు పడాల్సింది తప్ప ఏం లేదు. ఆ బానిస సంఖ్యలు చేయాలంటే అంబేద్కర్ గారు ఒకటి చెప్పిండు, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని అన్నాడు. మీరు పొలిటికల్ పవర్ మీ చేతులు ఉంటే మీరే అన్ని ఇచ్చుకోవచ్చు, మీరే అన్ని చేసుకోవచ్చు. కొనిచ్చేది ఏంది, మీరే చేసుకోండి అని చెప్పి రాజ్యాంగం తెచ్చింది. రాజ్యాంగం తెస్తే మరి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని కూడా ఓడగొట్టే ప్రయత్నం చేసి ఓడగొట్టినప్పుడు రాజకీయాలు అంత దుర్మార్గం ఉంటుందన్నమాట. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయాలంటే ఎంపీ కావాలి, రాజ్యాంగం రాయాలంటే ఎంపీ కావాలన్నప్పుడు ఎంపీ నిలబడ్డాడు. ఆయన ఎంపీ నిలబడితే ఎవరు నిలబెట్టింది తెలుసా? ఆయన ఎంబడి పనిచేసే గుమాస్తా, ఆయన ఎంబడి 24 గంటలు బ్యాగ్ పోసి గుమాస్తాను ఆయన మీద నిలబెట్టి ఈ నెంబర్ తిరిగిన ఎలక్షన్లో పోగానే, ఎలక్షన్లో స్టార్ట్ కాగానే ఈ నెంబర్లో గుమాస్తాను ఈయన నిలబెట్టి అంబేద్కర్ ఓడించారు. అంటే ప్రజలు ఎట్లా ఉన్నది చూడండి, ఎట్లా ఏం ఆలోచన చేశారు. ఆ రోజు నుంచి చూడండి సమాజం గురించి ఎవరు ఆలోచన చేస్తారు, మార్పు ఎవరు ఆలోచన చేస్తారు,
ఈ సమాజంలో మరి అట్టడుగు వర్గాలకు ఏం కావాలా? నీళ్లు కావాలి, మంచి వాతావరణం ఉండాలి, వైద్యం కావాలి, చదువు కావాలి, తిండి కావాలి, బట్ట కావాలి, గౌరవం కావాలి. మరి అవి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దొరుకుతున్నాయి, ఏంది అనే స్పృహ రానంత వరకు ఈ బానిస బతుకులు బతకాల్సిందే. వాళ్ళంత చదువు చెప్పి అంతమందిని తయారు చేసి అంత విజ్ఞానవంతం తయారు చేస్తే ఎవరి వ్యక్తిగత అవసరాలకు వాడు మొత్తాన్ని పరంగా పెడితే జరిగేది ఈ సమాజంలో బానిసతత్వం తప్ప వేరే జరగదు. కనుక చాలా మంది తెలిసి ఎట్లా కొనుక్కోవాలి, ఎట్లా వీళ్ళ సెంటిమెంట్ ఏంది, ఏం చేయాలి, ఏ సమయంలో 5 సంవత్సరాలు గాలి వదిలిపెట్టేస్తారు. లాస్ట్ ఒకరోజు వచ్చి మనకు వీక్నెస్ కొట్టిపడేస్తే కథ అంతే అయిపోయింది. ఇక రాజ్యాంగంలో మార్పుట్లు వచ్చి అంబేద్కర్ గారు చెప్పిన పత్రిక ప్రభావం ఎట్లా వస్తుంది, మార్పు ఎట్లా వస్తుంది, మనము శాసించే స్థాయికి ఎట్లా ఎదుగుతాం. అడకతినే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలంటే అంబేద్కర్ మార్గంలో పోతేనే కదా. అంబేద్కర్ మార్గంలో పోవాలంటే ఎట్లా? అంబేద్కర్ పుట్టిన రాసిన రాజ్యాంగం ఈ భారతదేశంలోనే మొట్టమొదటి రిజర్వేషన్ ఇచ్చింది సాహుమార. ఆ సాహుమార ఎవరు స్ఫూర్తి? మహాత్మా జ్యోతిబా ఫులే. మహాత్మా జ్యోతిబా ఫులే తర్వాత సావిత్రిబా ఫులే, వీళ్ళిద్దరూ ఈ జాతికి అంకితం అయిపోయారు. మొత్తం సర్వం అంకితం అయిపోయింది. ఈ దేశంలో మార్పు కావాలా, బానిసత్వం పోవాలా, వెట్టి చాకరీ పోవాలా, చిన్న చూపు పోవాలా, అంటరానితనం పోవాలా, చిన్న కులాలు పెద్ద కులాలు వ్యత్యాసం పోవాలంటే అందరూ చదువుకోవాలి, పెద్ద కావాలని ఆ రాజ్యాంగంలో అన్నింటిలో రిజర్వేషన్ ఇచ్చి అందరినీ చైతన్యం చేసిన లాస్ట్కి మనం మళ్ళీ జరుగుతూనే ఉంది. కనుక మీరు మరి అక్కడ ఉన్నటువంటి నారాయణ గురు కావచ్చు, పెరియార్ కావచ్చు, చూడండి ఇట్లా చూస్తూ ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ జీవితాలు మొత్తం పరంగా పెట్టినారు. సర్వం జీవితం మనం ఏం పరంగా పెట్టినాం ఆలోచన చేసుకోవాలి. మనం ఏం జీవితం త్యాగం చేస్తాం ఆలోచన చేసుకోవాలి. ఈ సమాజం గురించి మనం ఏం చేస్తాం ఆలోచన చేసుకోవాలి. మరి మీకు తెలుసు ఈ ఊర్లో మనం తాగడం నీళ్ళు అంటే 15